ప్రస్తుత గవర్నమెంట్కి అయితే ఏ విధమైనటువంటి వంకలు పెట్టడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలకి బస్సు వేశారు, గ్యాస్ కానివ్వండి, తర్వాత రేపు స్కూళ్ళు తెరవగానే 19వ తారీఖు పిల్లలకి పథకాన్ని కూడా ఏర్పాటు చేసేసారు. అందుకని ఎందులోనూ కూడా వేలెత్తి చూపే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వంలో లేదు. అదనమాట అండి. ఒక రేషన్ కానివ్వండి, అన్నీ బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కడికక్కడ ప్రజలకి ఏ విధమైనటువంటి కొరత లేకుండా జరిపిస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎలా ఉంది మేడం? ఏమండి, అది తెలియని వాళ్ళు ఉండరు ఆ ప్రభుత్వం గురించి. ఇంక మళ్ళీ మేము చెబితే అది బాగోదు, చాలా ఇదిగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది దాని గురించి చెప్పడానికి. ఎందుకనంటే అందులో జరిగినవన్నీ ప్రజలకు తెలుసండి. ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ఆ ప్రభుత్వంలో ఎన్ని లోటుపాట్లు జరిగాయి అనేటటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి కదిపినా చెప్పుకొస్తారు. ఎందుకంటే ఇంకేం చెప్పడం. అది ఎందుకంటే అప్పుడు కూడా పథకాలు ఇచ్చారు, మరి అన్నీ ఇచ్చారు కదా, ఎందుకని లోటుపాట్లు అంటున్నారంటే ఏ విధంగా అంటే ఒక్కటి అని ఏం చెప్పమంటారండి. ఎక్కడికక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఘోరంగా హింసించారు. తర్వాత చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పింది వాళ్ళు ఏం చేశారు చెప్పండి మేడం గారు? ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే అప్పట్లో మేము ఆడవాళ్ళమే భయపడ్డాం ఆ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు అదేం లేదా, ఇక బయటికి వెళ్తున్నాం వస్తున్నాము. మరి అదనమాట అండి. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు కదండి, మరి ఆడవాళ్ళకి రక్షణ అంటున్నారు, ఆడవాళ్ళు అంటున్నారు. ఆఖరి పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్ చేస్తున్నారు కదా, ఎక్కడ ఆడవాళ్ళకి రక్షణ ఉంది, ఎక్కడ చూసినా కానీ తిరగలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. ఏమండి, అవన్నీ వేలెత్తి చూపించడానికి ఏదో వంక దొరకాలని చూపిస్తున్నారు. కానీ నిజంగా చూపించమనండి, ఏదైనా ఒకటి చూపించమనండి, ప్రూఫ్గా చూపించి ఇది చేయమనండి. అప్పటి ప్రభుత్వాలు ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయి, ఇప్పుడైతే లేదు. అదనమాట అండి. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ప్రూఫ్లు లేకుండా చేసుకునేందుకు ప్రజలు పిచ్చివాళ్ళ అండి? ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా. ప్రభుత్వం ఒకళ్ళని ఇది చేసినా ప్రజలు ఈ రోజున ఈ ప్రభుత్వం గురించి ఇప్పుడు నేనే కాదు, ఎక్కడికి వెళ్ళి మీరు అడిగినా ఈ ప్రభుత్వానికి 100% ఓట్లు వేస్తున్నారండి. అది వాస్తవం. అంతేకాకుండా అమరావతి రాజధాని అవడం, పర్మనెంట్ అవడం మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉందండి. నేనే కాదు, ప్రతి రైతు ఏంటి, ఇతర ఊళ్ళల్లో ఏంటి, మన విజయనగరం దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఇందులో అయితే అది చాలా ఆనందదాయకంగా ఉంది. అమరావతి కళ ఈనాటిదండి, ఆనాటిది కదా. మరి గతంలో బాబు గారు ఉండుంటే అప్పుడే వచ్చేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్లు కానివ్వండి, ఇవి కానివ్వండి, అన్నీ అప్పట్లోనే వచ్చును. ఈ చదువుకున్న వాళ్ళందరూ ఇలా వేస్ట్గా ఉండేవాళ్ళు కాదు కదండి. అది మరి విషయం. మరి అంతేకాకుండా మరి అమరావతి రాజధాని అయినప్పటికీ కూడా జగన్ గారు ఏం మావి గన్ అంటున్నారు కండి. మరి మావి గన్ అంటే అసలు ఏంటి మావి గన్? అది ఆయనకే తెలియాలండి, ఆయనకే వదిలేద్దాం. ఆ ప్రశ్నకి సమాధానం ఆయనే చెప్పుకునేటట్టు వదిలేద్దాం మనం. ఆయన ద్వారానే ఆ ప్రశ్న ఆయనదే కాబట్టి జవాబు ఆయన ద్వారానే రాబడదాం. అదండి. మరి అంతేకాకుండా నిన్న మొన్న చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో, మరి ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఇద్దరికి ఆల్రెడీ ఇది తల్లికి వందనం ఇస్తున్నాము. ఇప్పుడు మూడో వాళ్ళు పుట్టగానే 30,000 ఇస్తాము, 4గో వాళ్ళు పుట్టగానే 40,000 ఇస్తాము, ఎంతమందిని కావాలన్నా కనండి అని చెప్పేసి బాబు గారు చేశారండి. దానిపైన అనేకమంది ట్రోల్స్ వస్తున్నాయి. మరి అంటే ఇప్పుడున్న దాంట్లో ప్రజలు బతకడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కళ్ళని చదివించుకోవడానికి, ఇద్దరిని చదివించుకోవడానికే చాలా ఖర్చులు అవుతున్నాయి. మరి బాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దాన్ని అంటే ప్రతిపక్షాలు కానీ చాలా మంది విమర్శిస్తున్నారు. డాక్టర్స్ అయితే ఏంటి, ఇంకా మిగతా చోట్ల. అంటే దీనికి అసలు ఏంటంటారు, అసలు బాబు గారు ఇలా చెప్పడానికి వాళ్ళ ఉద్దేశం? దీని ద్వారా అండి, తల్లి అనేటటువంటి ప్రతి మాతృస్త్రీ కూడా ఆనందం చెందేటటువంటి విషయం అండి ఇది. అది ఒక్కళ్ళనే కను లేకపోతే వద్దు అంటే అది ఇది చేతుల్లో లేదు కదా. అది ఎందుకంటే వంశానికి అభివృద్ధి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇదికి ఏమిటంటే రక్షణకి కానివ్వండి, పిల్లలు ఉన్నారనే ధైర్యంతో తల్లిదండ్రులు ముందుకెళ్తారు. ఇది అనమాట అండి. మరి పూర్వం కూడా అలాగే ఉండేది కదండి. అంటే అప్పుడు పరిస్థితి వేరని మీరు నన్ను అడగొచ్చు, కానీ ఇప్పుడు కూడా ఆ పరిస్థితి వస్తుంది చక్కగా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాబట్టి ఆయన 76 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి చేస్తున్నాడు. ఆ వయసులో కష్టపడి చేసేవాళ్ళు ఎవరు పార్టీకి? అవును, కష్టపడి చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నారమ్మా? అందరికీ అన్ని పనులు చేస్తున్నాడు. ఒక్కసారి రావాలంటే 1000 పదవులు రావమ్మా. అప్పులు చేసిపోయినోడు ఎట్లా వస్తాయి మనకి చెప్పండి? సర్దుకొస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, దేశాలు తిరుగుతున్నాడు, తీసుకొచ్చి చేస్తున్నాడు మనకి. అంతకంటే ఏం కావాలి మనకి? అవును, ఎవరు ఏం చేయలే. చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయలే. బాగు చేస్తే పోలవరం ప్రాజెక్టు నాశనం చేశారు వాళ్ళు వచ్చి, జగన్ వచ్చి. ఎవరిని ఏం బాగు చేశాడు చెప్పు?
చెప్పండి మీరు. ఉన్న పొలాలు లాక్కున్నాడు, పాస్పోర్ట్లు అన్ని లాగేశాడు, పొలాలకు రైతులకి పాస్ పుస్తకాలు లేవు, లాగేసుకున్నాడు. మరి వాళ్ళు అవన్నీ చెయ్యాలంటే కష్టమే కదా. పాస్ పుస్తకాలు ఇచ్చారు కదా, ఎప్పుడు మళ్ళీ మొన్న బాబు గారు ఇచ్చారు, జగన్ ఇవ్వాల. పాస్ పుస్తకాలు తీసుకొని స్థలాలు సంపాదించుకొని ఎవరికి వాళ్ళు వెళ్ళారు. ఇవాళ ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అందరికీ తీసుకొస్తున్నాడు, వర్షం చేస్తున్నాడు బాబు గారు. ఇంకంతకంటే ఏం చేయాలో చెప్పండి ప్రభుత్వానికి. అమరావతి రాజధాని అయినప్పటికీ కూడా మావి గన్ అంటున్నారు కదా, జగన్ మావి గన్ అని చెప్పేసి అంటున్నారు. ఇగో 100 అంటా ఉంటారు, 1,00,000 అంటారు. అవి మనం పట్టించుకోకూడదు. పట్టించుకోకుండా వదిలేసి ఆయన పైన ఆయన చేసుకుంటా పోతున్నాడు. మళ్ళీ ఆయనే రావాలి, బాబు గారు రావాలి, మళ్ళీ ఆయన గెలవాలి, మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. తల్లిదండ్రులు ఏడు ఉంటున్నారు, ఎక్కడో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన ఎందుకు ఐటీ అనే కంపెనీ ఎవరు తెచ్చారండి? బాబు గారు చేపట్టే కదా. ఐటీ అనేది ఎవరికన్నా తెలుసా? మరి వాళ్ళు ఐటీ ప్రభుత్వాలు ఉద్యోగాలు చేస్తున్నారంటే పిల్లలు ఎందుకు చేస్తున్నారు? కాలు మీద కాలు వేసుకొని తల్లిదండ్రులు ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు? పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మన ఐటీ కంపెనీలు మనకు కూడా రావాలని, ఎడకి మనకు కూడా ఐటీ కంపెనీలు వస్తే మన పిల్లలు ఏడు ఉంటారని, ఎక్కడో ఉండి మన పిల్లల భవిష్యత్తు కడికి మన పిల్లలు ఏడు ఉండాలనే కదా మనం కోరుకునేది. అందుకనే బాబు గారు కష్టపడుతున్నారు. బాబు గారు చేసే పని అన్నీ మంచియే. ఆయన్ని చెడ్డగా వెనకాల ఎవరు అంటానికి వీల్లేదు, అనుకున్నా సుఖం లేదు. సరేమ్మా, మళ్ళీ బాబు గారు అధికారంలోకి వస్తారంటారా? వస్తారు. మరి ఇప్పుడు ముగ్గురు కలిసి పని చేస్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయనకి సపోర్ట్ చేసి ఇలాగే ఉంటారనుకుంటున్నారు? ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా ఉంటారు, బయటికి వెళ్ళరు, వెళ్ళదు. డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు, నెక్స్ట్ సీఎం ఇస్తారంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి? అమ్మా, ఆయన సీఎం డిప్యూటీ అన్ని అడగడు. ఆయన ప్రభుత్వం బాగుండాలి, ప్రజల కోసం నేను సేవ చేయాలంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. తప్ప కాదా నేను అన్నమాట? చెప్పండి మీరు, అవునా కాదా? పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని బాగు చేయాలని, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని, అందరూ కలిసి కట్టుగా చెయ్యాలని కోరుకుంటున్నాడు ఆయన. వైన్ షాపులు అనేవి ఎక్కడో వీధి అంటే ఊరు చివరిలో పెట్టుకునే వాళ్ళు, ఇంకెక్కడన్నా దూరంగా ఉండేవి. ఇప్పుడు చూస్తే మద్యం ఎక్కడ చూసినా మెయిన్ సెంటర్స్ లోనే మరి పెట్టడం, దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు ఖండించట్లేదు? అది ఎవరి టైంలో బిగిన్ అయింది? వాళ్ళ రాజశేఖర గారి టైంలో బిగిన్ అయింది అది. అలా పెట్టడం బెల్ట్ షాపులు అవన్నీ. మరి ఇప్పుడు ఆపచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ నాయకుడే కదా, ఆయన వచ్చాకే కదా ఇన్ని లైసెన్స్లు ఇచ్చేసి మెయిన్ రోడ్ల మీద. 2 ఏళ్ళు అవలా సాయంత్రం 2 ఏళ్ళు అవుతాయి. ఎప్పుడు రేపు జూన్ 12 దగ్గరికి. ఇప్పుడు ఎన్ని పథకాలు ఇస్తున్నాం, ఎంత డబ్బులు కడుతున్నాం, ఆయనకి అప్పులు చేసిన వడ్డీలు కడుతున్నాం. ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? నాయకుడు కొంతవరకు ఒప్పుడుంది, ఆయన చేస్తున్నాడు. 75 ఏళ్ల వయసులో పరిగెట్టిస్తున్నాడు, రాష్ట్రాన్ని పరిగెడితే ఆయన పరిగెడుతున్నాడు. ఇంకంతగానే ఏం కావాలి మన ప్రజలకి? అన్నా క్యాంటీన్ తీసాడు. అన్నా క్యాంటీన్లు వాళ్ళు ఎంతమంది బాగుపడదు. తీసేశారంటున్నారు కదా. ఆరోగ్యశ్రీ తీసేయలేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. జగన్ టైంలో డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ ఆపేశాడు, గవర్నమెంట్ అయితే తీసేలా. ఇప్పుడు ఎల్ఓసీలు ఇస్తాము, సిఎంఆర్ఎఫ్ ఇస్తున్నారు, ఇంకేంటి ఇస్తారు, ఓపెన్ అవ్వాలని. అప్పుడు 2024 ఎలక్షన్ ముందు పెన్షన్లు పెట్టినప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళవి ఇంకా ఓపెన్ అవ్వాలి. రేపు ఓపెన్ అయితే వస్తాయి. అలాగే ఆరోగ్యశ్రీ ఓపెన్ అయితే పాత పెట్టినోళ్ళకి వస్తాయి. అక్కడ రాజధాని చేసిన కాడ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి మొత్తం. ఒక కమ్మే కాదుగా, రెడ్డిలు ఉన్నారు, కాయలు ఉన్నారు, సాకులు ఉన్నారు, బంగాళలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. అందరికీ ఉపయోగం అది. ఎవరు అది అనుకోవటం అదే దుమ్ము. ఇప్పుడు గుడ్డ కాల్చిన ఎత్తేయటం అనేది అదే కామనం అది. మరి అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మరి ఆయన అయితే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని వేళ్ల వయసులో కూడా ఆయన రాజధానిని కట్టాలని కూడా తాపత్రపడటం. అంటే ఇన్నిసార్లు ఆయన 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు కన్నా కానీ ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ తిరగడం, అంటే ఈ వయసులో కూడా ఎక్కువ తిరగడం, ఎక్కువ చిన్న ఇళ్లకు కూడా వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చండి? అంటే ఆయన నెక్స్ట్ పదవి కోసం ఇలా తిరుగుతున్నారా, లేదంటే మామూలుగానే జనాల మీద ఆయనలో అంటూ ఒక మార్పు వచ్చేసి తిరుగుతున్నారా? జనంలో మార్పు కోసం అయ్యి తిరగాల, పేదవాడు కూడా ఉండిపోతున్నాడు, వాళ్ళు పైకి తేవాలా, మనల్ని నమ్ముకుని వాళ్ళు ఉన్నారు అనేది దానికోసం ఇంతకు ముందు అంటే అమ్మ చేసుకొచ్చాడు. వెనక సపోర్ట్స్ లేక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎమ్మట అన్ని, అందుకని ఆదేస్తున్నాడు. ప్రతి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఊరు కాడికి పెడుతున్నాడు, వెళ్ళి అందరూ కాపాడుతున్నాడు, చెప్పుకుంటున్నాడు. పనులు చేసి చెప్పాలి కదా, మరి చైతన్యంగా జనంలోకి వెళ్ళేది మేము చెప్పినా ఆయన చెప్పినా దానికోసం తిరుగుతున్నాడు. మంచిది, అలాగా చేయమని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కానీ బాబు గారిని కానీ
మరి బాబు గారు వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు పెట్రోల్ రేట్ పెరిగిపోయిందండి బాగా. ఫస్ట్ ఒకసారి రాగానే 10 రూపాయలు పెంచేశారు ఒక్కసారిగా, ఇప్పుడు 3 రూపాయలు పెరిగిపోయింది. దీని మీద ప్రతిపక్షాలు అనేకంగా, అంటే మేము ఉన్నప్పుడు 1 రూపాయి పెరిగితేనే మరి ఇన్ని వేళ్ళు ఎత్తి చూపించారు, ఇప్పుడు ఇంత పెరిగిపోయింది, మరి ఇప్పుడు ఏమనాలి అని చెప్పేసి కూడా అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారండి. మరి దానికి ఏం చూడొచ్చు? అది కామన్ అమ్మా, పెరిగేది అనేది అది పెరుగుతుండదు, రేపు తగ్గుతుండదు. తగ్గించినప్పుడు అడగడగా, తగ్గించినప్పుడు అంటుంటారు అంటారా. ఇప్పుడు 10 రూపాయలు పెరిగింది తప్పలేదు, దేనికి పెరిగింది? మన అందరి మీద పెరిగింది, ఒక్కడే కాదుగా.